శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. మీ పేరు, ఫోటో చూసి మీకు జరిగేది, జరగబోయేది, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును. గురుగారి ఫోన్ నంబర్ 8639883141. దూరంలో ఉన్నవారు నమ్మకంతో ఫోన్ చేయండి. ఫ్రెండ్స్, హిందూ ధర్మంలో అస్థికల విసర్జితం చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మకి శాంతి కలిగించడానికి చేస్తారు. ఇది వ్యక్తి యొక్క దహన సంస్కారం తర్వాత చేసే ప్రక్రియ. దీని అర్థం చనిపోయిన వ్యక్తి యొక్క ఎముకలు మరియు బూడిదని నదిలో విసర్జితం చేయడం. శాస్త్రాల ప్రకారం అస్థికలను పవిత్రమైన నదులలో మాత్రమే విసర్జితం చేయాలి. అందులో అత్యంత ప్రముఖమైన నది గంగా నది. అందుకోసమే ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది అస్థికలను గంగా నదిలో కలపడానికి హరిద్వార్ మరియు వారణాసికి వెళ్తూ ఉంటారు. అస్థికలను నదిలో వేసే సమయం చాలా ముఖ్యమైనది. దహన సంస్కారమైన 3 లేదా 4వ రోజు ఈ అస్థికులను నదిలో వేయాలి. ఒకవేళ 3వ లేదా 4వ రోజు అస్థికులను గంగా నదిలో వేయకపోతే ఏం జరుగుతుంది అనే ప్రశ్న మీకు రావచ్చు. అస్థికులను పవిత్ర నదిలలో ఎందుకు వేయాలి? అస్థికులు విసర్జితం చేయకపోతే ఏం జరుగుతుంది అనే ప్రశ్నలకు ఈ వీడియోలో మీకు జవాబు దొరుకుతుంది. ఫ్రెండ్స్, అస్థికులను నదిలో కలపడం అనేది ఒక సాధారణమైన ప్రక్రియ కాదు. ఒకవేళ సరైన సమయంలో సరైన పద్ధతిలో మీరు అస్థికులను నదిలో వేయకపోతే చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మకి ముక్తి అనేది లభించదు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వ్యక్తి యొక్క శరీరం పంచభూతాలు అంటే 5 పదార్థాలతో నిర్మించబడుతుంది. భూమి, నీరు, నిప్పు, ఆకాశం ఇవే ఆ పదార్థాలు. దహన సంస్కారం చేస్తున్నప్పుడు భూమికి, నిప్పుకి, గాలికి, ఆకాశానికి తమ అంశాలు వెనక్కి వస్తాయి. కానీ ఎప్పటి వరకు అయితే జలానికి తన అంశ తన దగ్గరికి రాదో అప్పటి వరకు ఈ చక్రం అనేది పూర్తి కాదు. అందుకనే అస్థికులను సరైన సమయంలో సరైన విధంగా నదిలో విసర్జితం చెయ్యకపోతే ఆత్మకి ముక్తి కలగదు మరియు ఆత్మకి మరొక జన్మ అనేది ఉండదు మరియు కొత్త శరీరం కూడా లభించదు. అయితే ఇప్పుడు అస్థికులను కలపడంలో విశేషత ఏముందో తెలుసుకుందాం. దాంతోపాటు గరుడ పురాణంలో మరియు ఇతర ధర్మ గ్రంథాలలో గంగానది గురించి రాసి ఉన్న మహత్యాన్ని మరియు అస్థికలను గంగానదిలోనే ఎందుకు కలపాలి అనే దాని గురించి ఏం రాసి ఉందో తెలుసుకుందాం. అంతేకాదు అస్థికులను నదులలో కలిపే ప్రక్రియ గురించి సైన్స్ ఏం చెప్తుందో కూడా ఇందులో మాట్లాడుకుందాం. ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్. అదేమిటంటే ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 18 ధర్మ గ్రంథాలలో గరుడ పురాణం ఒకటి. ఇందులో మనిషి జన్మ నుండి మరణం వరకు జరిగే అన్ని క్రియల గురించి రాసి ఉంది మరియు ఇందులోనే రాసి ఉంది అస్థికులు 3 రోజులలో నదులలో కలపడం అనే ప్రక్రియ గురించి. దీని గురించి వ్యక్తి చనిపోయిన తర్వాత దహన సంస్కారం తర్వాత 3 రోజులలో లేదా 4 రోజులలో ఆ వ్యక్తి యొక్క ఎముకలను బూడిదని సేకరించాలి. దాని తర్వాత ఈ అస్థికులను 10వ రోజులోపు నదిలో కలపాలి. నేడు చాలా మంది ఈ పద్ధతిని పాటిస్తున్నారు, కానీ చాలా తక్కువ మందికి ఈ పద్ధతి యొక్క ఉపయోగాలు తెలుసు. గరుడ పురాణంలో రాసినట్టు ఏ వ్యక్తి అయితే తలకొరివి పెడతాడో ఆ వ్యక్తితో దహన సంస్కారం తర్వాత 3వ రోజు అస్థికులను సేకరించే ప్రక్రియ చేపట్టాలి. తర్వాత ఎవరైతే బంధువులు మరియు దగ్గరి వాళ్ళు దహన సంస్కారం చూడరో వాళ్ళు ఆ అస్థికులను 2వ రోజు లేదా 3వ రోజు చూడాలి. ధర్మ గ్రంథాల ప్రకారం దహన సంస్కారం తర్వాత 3వ లేదా 4వ రోజు అస్థికులను సేకరించాలి. ఎందుకంటే దహన సంస్కారం తర్వాత మంత్రాల ఉచ్చారణతో అస్థికులలో ఆకాశం యొక్క తేజస్సు, శక్తి అనేది నిండి ఉంటుంది. దాని ప్రభావం 3 లేదా 4 రోజుల తర్వాత తగ్గుతూ వస్తుంది. దాని కారణంగా అస్థికుల చుట్టూ నిర్మించబడిన సురక్షా చక్రం కూడా మెల్లగా నశిస్తూ వస్తుంది. ఆ కారణంగా శ్మశాన వాటికలో ఉన్న ఆత్మలు ఆ అస్థికులలో చేరి వారి బంధువులకి చెడును కలిగిస్తాయి. ఆ అస్థికుల సాయంతో ఆత్మలన్నీ ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకి కూడా బాధిస్తాయి. అందుకోసమే ఇలాంటి పరిస్థితి రాకుండా అస్థికులను 3వ రోజు సేకరించాలి. గరుడ పురాణం ప్రకారం ఏ వ్యక్తి అయితే తలకొరివి పెడతాడో అతను ఎలాంటి శ్మశాన వాటికకి లేదా మందిరానికి వెళ్ళకూడదు. ఎందుకంటే అతనికి ప్రమాదకరమైన ఆత్మలు నష్టం కలిగిస్తాయి. అందుకని నేడు చాలా మంది శరీరం కాలిపోయిన వెంటనే అస్థికులను తీసుకెళ్లిపోతారు. ధర్మం ప్రకారం ఇది సరైనదే మరియు నేడు ఒక శరీరం యొక్క మరొక శరీరాన్ని అదే స్థానంలో కాలుస్తారు. చనిపోయిన వారి శరీరాన్ని కాల్చడానికి సరైన ప్రదేశం లేదు. అందుకని 3 రోజుల వరకు అవి ఎవరివో కూడా తెలియదు. మీకు అస్థికులు దొరికినా అవి మీకు సంబంధించిన వ్యక్తివా లేదా ఇతరులదా కూడా తెలియదు. అందుకని పూర్వం అస్థికులను సేకరించడానికి 3-4 రోజులు సమయం పట్టేది. కానీ నేడు ఇది చాలా అసంభవం. కాబట్టి శరీరం కాలిన వెంటనే అస్థికులను సేకరిస్తున్నారు. కానీ ఫ్రెండ్స్, అస్థికులను మనం ఎక్కడి నుంచి తెస్తామో అక్కడ
అక్కడ నుంచి తెచ్చే ముందు వాటికి విధి విధానాల బట్టి పూజలు చేయాలి. ఇది అత్యంత అవసరం. దాని తర్వాత అస్థికులను సేకరించి ఒక కుండలో వేసి దానిపై తెల్లబట్ట వేసి గంగా నదిలో తీసుకెళ్లాలి. అలాగే అస్థికులను పాలతో కడిగి గంధం వేసి కుండలో వేయాలి. దాని తర్వాత నదిలో విసర్జితం చెయ్యాలి. ఏ వ్యక్తి యొక్క అస్థికులు అయితే 10 రోజుల లోపు గంగా నదిలో విసర్జితం అవుతుందో ఆ వ్యక్తి బ్రహ్మలోకం నుండి మళ్ళీ తిరిగి రాడు. అదే విధంగా ఏ అస్థికులు అయితే గంగా నదిలో ఎక్కువ కాలం ఉంటుందో అతని ఆత్మ స్వర్గలోకంలో అంతకాలం ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చనిపోయిన వ్యక్తి 13 రోజుల లోపు పిండదానం చేస్తే పిండదానం చేసే వరకు మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో పవిత్రత వాతావరణం ఉంచాలి. ముఖ్యంగా ఆ వ్యక్తికి ఏ వ్యక్తి అయితే చితిని ముందుగా అంటిస్తాడో అతను ఆ సమయం వరకు ఇంట్లో పూజలు గాని పెళ్లి గాని లేక ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా శృంగారం కూడా చేయకూడదు. దాంతో పాటు చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన ఆహారం ప్రతిరోజు ఒక పాత్రలో వేసి బయట ఉంచాలి. దాంతో పాటు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే యోగ్యుడైన ఋషిని చూసి అతనితో గరుడ పురాణం వినాలి. మరియు ఈ పాఠాన్ని వ్యక్తి యొక్క శరీరం ఎక్కడైతే పెడతారో ఆ చోటు నిర్వహించాలి. దాంతో పాటు గుర్తుంచుకోండి, ఈ పాఠాన్ని సూర్యుడు అస్తమించే లోపు నిర్వహించాలి. ధర్మశాస్త్రాల ప్రకారం అస్థికల విసర్జితం అవ్వకపోతే వాటి విధి విధానాలు అనుసరించి విసర్జితం చెయ్యాలి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు అస్థికులను పవిత్రమైన గంగా నదిలోనే ఎందుకు వెయ్యాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, అస్థికులను గంగా నదిలో కలిపే దాని గురించి అనేక కథనాలు ఉన్నాయి. దీంతో ముడిపడి ఉన్న ఒక కథ మీకు తెలిసే ఉండవచ్చు. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు చూడండి. ఈ కథ ప్రకారం గంగాదేవికి మరియు శంతనుడికి వివాహం జరుగుతుంది. శంతనుడితో గంగాదేవికి బిడ్డలు పుడితే వాటిని గంగాదేవి గంగానదిలో పడేస్తుంది. తను ఇచ్చిన మాట ప్రకారం శంతనుడు గంగానదిని ఆపలేకపోతాడు. కానీ గంగాదేవి వరుసగా 7 బిడ్డలను అలాగే గంగానదిలో పడేస్తుంది. తర్వాత 8వ బిడ్డను కూడా గంగాదేవి గంగానదిలో పడేస్తున్నప్పుడు రాజు అది చూసి ఆపుతాడు మరియు ఎందుకిలా చేస్తున్నావు అని కారణాన్ని అడుగుతాడు. అప్పుడు గంగాదేవి, నిన్ను పడేసిన 7 బిడ్డలు కూడా దేవతలు. ఒక శాపం కారణంగా వాళ్ళందరూ మృత్యులోకంలోకి జన్మించారు. వారికి విముక్తి కలిగించడానికి గంగానదిలో వేస్తున్నాను అని చెప్తుంది. అక్కడి నుండి గంగానదిలో అస్థికులు కలిపే ప్రథ అనేది ప్రారంభమైంది. సైన్స్ ప్రకారం నదిలో అస్థికులను కలపడం అనేది ఒక లాభతరమైన పని. ఇలా చేయడం వల్ల పంట పొలాల్లో బాగా పండుతాయి. అస్థికల విసర్జితం వల్ల నీటి శుభ్రత అనేది పెరుగుతుంది. ఫ్రెండ్స్, ధర్మ గ్రంథాలలో అస్థికులను ఎందుకు గంగానదిలో కలపాలి అని దానిపై మీకు అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని చాలా కష్టపడి చేశాను కాబట్టి దయచేసి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. Thank you friends. Thank you for watching.